అసలేంటి జాబ్స్ ఇలా కూడా ఇచ్చేస్తారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. హలో గాయ్స్, సో ఈ రోజు అయితే మన చంద్రగిరి దగ్గర ఉన్న నారావారిపల్లిలో జాబ్ మేళ అయితే కండక్ట్ చేశారు. ఇంకా ఇంట్లో ఎలాగో ఖాళీయే కదా, ఏదో జాబ్ తెచ్చుకునేసి కుమ్మేద్దామని నేను మా వాడైతే స్టార్ట్ అయిపోయాం. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో పెద్ద షామినా వేసి కౌంటర్స్ పెట్టి స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. లోపలికి అడుగు పెడతానే ఓడి అమ్మ స్వామి షాక్. నేనైతే హాల్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోయారు. నిజంగా చెప్తున్నా, అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు బాయ్స్ కన్నా. జాబ్స్ ఆల్రెడీ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని ఇస్తున్నా కూడా ఇంతమంది అమ్మాయిలు జాబ్స్ లేకుండా ఉన్నారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇంకా బాయ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నెక్స్ట్ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి స్పీచ్ తో జాబ్ మేళ అయితే స్టార్ట్ చేశారు. ఎవరి పార్టీకి వాళ్ళు విడిపోయాం. మోర్ దాన్ 30 కంపెనీస్ విత్ 200 జాబ్ వేకెన్సీ ఉన్నాయంట. ఇక అన్ని వద్దులే, ఏదో కంపెనీకి వెళ్దామని పోయా. ఇంటర్వ్యూ అంతా చేసి లాస్ట్ లో ఒక మాట చెప్పి పంపించేశారు. ఆ మాట చెప్పడానికి ఈవినింగ్ వరకు వెయిట్ చేయించారు. చేయించారు కానీ ఫుడ్ మాత్రం పెట్టారు. నేను మా వాడు ఫుడ్ తినేసి వాడి రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఇంకా ఒక్కొక్కరి పేరు చదువుతుంటే సడన్ గా మా వాడి పేరు వచ్చేసరికి మీరే చూడండి వాడి రియాక్షన్. వాళ్ళు ఒక మాట చెప్పారని చెప్పా కదా, అదేంటో కనిపెట్టి కామెంట్ చేయండి. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్స్ లాంటివి ఏమైనా ఇద్దాము. సరే, నువ్వు మాత్రం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.